ఉక్కు మనిషి అని మళ్ళీ ప్రెస్ చేసావు. ఆన్సర్ చెప్పు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. యు ఆర్ రైట్. యు గాట్ 5 points. ఇంతటితో ఈ కాంపిటీషన్ పూర్తయింది. ఈ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆరెంజ్ స్కూల్ వాళ్ళు 10 పాయింట్లతో ఓటమి పాలై యాపిల్ స్కూల్ వాళ్ళు 30 పాయింట్లతో గెలుపొందారు. Please come and collect your prize. Congrats. Thank you sir. Congrats. Thank you sir. Congrats. Thank you sir. All the best. ఒరే దృశ్య, నువ్వు చాలా గ్రేట్ రా. ఈ రోజు నువ్వు లేకపోతే మనం కప్పు గెలవడం చాలా కష్టమయ్యేది. ఇది లేకపోతే మనం కూడా ఆన్సర్ చెప్పడం కష్టమయ్యేది. అన్నయ్య, నువ్వు చెప్పింది నాకేం అర్థం అవ్వట్లేదు. కొంచెం క్లియర్ గా చెప్పన్నయ్య. ఇందాక ఫస్ట్ 2 రౌండ్స్ అయ్యాక మనకు బ్రేక్ ఇచ్చారు కదా. ఆ బ్రేక్ లో మన క్విజ్ కండక్ట్ చేసే వినయ్ గారు కాఫీకి వెళ్తూ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్న షీట్ ఉంది కదా, అది పక్కన పెట్టారు. నేను కెమెరా జూమ్ చేసి అది షూట్ చేశాను. దెబ్బకి ఆరెంజ్ స్కూల్ వాళ్ళు ఓడిపోయారు, మనం గెలిచాం. పోటీ మాదే, వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పూరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే దేశం మాదే, ఈ సిద్ధాంతం మాదే. న్యాయంగా గెలవలేక ఇలా ఫ్రాడ్ చేసి మమ్మల్ని ఓడిస్తారా? మేము ఎలా గెలుస్తాం? మీకేంట్రా? మేం గెలిచాం, మీరు ఓడారు. మమ్మల్ని అడిగే హక్కు మీకు లేదు. మిమ్మల్ని అడిగే హక్కు మాకు లేదా? అయితే మిమ్మల్ని కొట్టే హక్కు మాకుందా? నన్నే కొడతావారా? ఏంట్రా తిరగబడతావు? మా తమ్ముడిని కొడతావారా? నిన్ను ఏంటి మా అన్నయ్య మీదకి వస్తావు? పోరా. నువ్వంటే మా అన్నయ్య మీదకి దుక్తా నిన్ను. నువ్వు మీద దుక్తే నేను అనుకుంటానా? పోరా. పిల్లలు ఎలా కొట్టుకుంటున్నారు చూడండి. చూద్దాం. ఆగమ్మా, ఆగు ఆగు పాప. అంకుల్ వాడు పని చెప్పాలి. ఆగరా పాప, ఆగమ్మా, ఉండండి. ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదు మీకు. వెళ్ళిపోండి, వెళ్ళండి, పోండి. మీరు కప్పు తీసుకున్నా గెలిచినట్టు కాదురా, దొంగతనం చేసినట్టే. అరే ఆగమంటున్నాగా. పోండి పోండి, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, పదండి సార్ వెళ్దాం. పద. వీళ్ళని చితక్కొట్టే వాళ్ళం.
వెళ్ళాక గెలిచాలంటే నాన్నకేం చెప్పాలి? చెప్తాను పదండి. నిన్నొకటి పీకుతా. కప్పు మీద స్టిక్కర్ ఉంటేనే కదా మనం 500 రూపాయల కప్పు కొట్టుకొచ్చామని నాన్నకు తెలుస్తుంది. కొట్టుకొచ్చామని తెలీదు, కొనుక్కొచ్చామని తెలుస్తుంది. నానొట్టి ఇన్నసెంట్ రా, మనం ఏం చెప్పినా నమ్మేస్తాడు. స్టిక్కర్ చూసి డౌట్ వస్తే మనల్ని బయటికి తోసేస్తారు. పీకేద్దాం. చెప్తా వెళ్ళ పని. మూడ్ మూడ్ యాక్టివ్ గా మెయింటైన్ చేయండి, ఓకేనా? ఓకే పదండి పదండి. స్టిక్కర్ ఇక్కడ అంటించి మీ జీవితాల్ని మీరే అంటించుకున్నారా? మీ సంగతి చెప్తా. స్వామి, మా పిల్లలు కప్పుతో తిరిగొచ్చేలా చే స్వామి. నాన్న మేము కప్పు కొట్టుకొచ్చాం. స్వామి, ఇలా అడిగానో లేదు అప్పుడే ఆశీర్వదించావా? ఆహా, నాకు తెలుసురా మీరు గెలుస్తారని. ఈ సంగతి నాకే కాదు చుట్టుపక్కల అందరికీ తెలియాలి. ముఖ్యంగా ఈ దీపికా పదుకోనే గారికి తెలియాలి. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. ఇన్నాళ్లు జాతిరత్నాల్లాంటి నా పిల్లల్ని రాళ్ళు రప్పల్లాగా చూసావు. కానీ ఈరోజు వాళ్ళు సాధించిన ఘనత నువ్వు తెలుసుకుంటే నీ కళ్ళు తెరుచుకుంటాయి. ఏం సాధించారేంటి? క్విజ్ కాంపిటీషన్ లో సిటీ మొత్తంలో ఫస్ట్ వచ్చారు. స్వీట్ తీసుకో. స్వీట్ ఒకటి తీసుకోమంటే బాక్స్ మొత్తం లాక్కుంటావేంటి? పెద్ద కప్పు కొట్టారు, సింగిల్ స్వీట్ ఇస్తావా ఏంటి? అలాగా అయితే బాక్స్ మొత్తం తీసుకో. ఇంటిల్లి పాది వారం రోజుల పాటు దాచుకుని పీక్కుని తినండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటే మూసుకుపోయి నీ కళ్ళు తెరుచుకుంటాయి. ఏంటది? చెప్పాక మళ్ళీ బాక్స్ వెనక్కి తీసుకోకూడదు. ఈ ఆనందంలో కావాలంటే ఇంకో బాక్స్ కొనిస్తామేమో కానీ ఇచ్చిన బాక్స్ వెనక్కి తీసుకో. నీ పిల్లలు కప్పు కొట్టుకు రాలేదు, కొనుక్కుని వచ్చారు. కొడితే గోదావరిలో కొట్టుకుపోతావు. ఇడికి మేము గెలిచామని కుళ్ళు నాన్న. కప్పించుకొని కొట్టాననుకో బొబ్బొస్తుంది. చేసిందంతా చేసి గొప్పల్లో మాట్లాడకండి. అయితే ఇప్పుడు ఏమంటావు? మా పిల్లలు కప్పు కొనుక్కుని వచ్చారంటావా? బ్యాగ్ ఓపెన్ అయిపోయేలాగుందిరా. నాన్న, ఈవిడ గురించి మనకెందుకు? దాని పాపన అదే పోతుంది. ఎవడు చేసిన కర్మ వాడనభవించక ఎప్పుడు తప్పదు నాన్న, ఎప్పుడు తప్పదు నాన్న, ఎప్పుడు తప్పదు నాన్న. లేదురా, ఈ రోజు ఈవిడ సంగతి చూడాల్సిందే. వద్దు నాన్న, వదిలే. లేదురా, ఈవిడ సంగతి చూడాల్సిందే. అలాగా అయితే చూడు. ఏంటిది? కప్పు మీదున్న స్టిక్కరు నీ పిల్లలు పీకేశారు. ఏంట్రా, ఈవిడ చెప్పేది నిజమా? నిజమా? ఆహా, దొంగను పట్టుకుని నువ్వు దొంగవా అంటే అవును నేను దొంగనని నిజం చెప్తాడా ఏంటి? లాగౌట్ ఇచ్చానంటే నీ బాడీ డెడ్ బాడీ అయిపోతుంది. పోయి ఇక్కడి నుంచి. ఏంటి ఎలవా? అయితే నా బాక్స్ నాకు ఇచ్చే. ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఇస్తానా? చూడు రాంబాబు, మీ పిల్లలు కప్పు కొనుక్కొచ్చారనే మాట మాత్రం నిజం. ఎందుకురా? ఎందుకు ఇలా చేశారు? సారీ నాన్న. సారీ కాదు, గెలవనప్పుడు మీ కప్పు ఎక్కడిది? ఎక్కడైనా కొట్టుకొచ్చారా? కొనుక్కొచ్చాం నాన్న. కొనుక్కొచ్చారా? అంత కర్మ మీకేం పట్టిందిరా? ఓడిపోయామంటే నువ్వు బాధపడతావు కన్నా, అందుకే కొనుక్కొచ్చాం. అవును నాన్న. చూడండిరా, మీరు గెలవకపోయినా పర్వాలేదు, కానీ నలుగురు మిమ్మల్ని చూసి గేలి చేసేలా మాత్రం ఉండకూడదు. మామూలుగా అయితే మేమే గెలిచే వాళ్ళం నాన్న.
లాస్ట్ రౌండ్ ముందు వరకు గెలిచిన వాళ్ళతో ఈక్వల్ గానే ఉన్నాం. హ్మ్. లాస్ట్ రౌండ్ లో ఆ పిల్లలు దొంగతనంగా క్వశ్చన్స్ ముందు తెలుసుకొని ఆన్సర్ చేసేసారు. అందుకే మేము ఓడిపోయాం. చీట్ చేసి మిమ్మల్ని గెలిచారా? ఎవరా వాళ్ళు? అదే నాన్న, ఆపిల్ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చారు. ఈసారి వాళ్ళు కనబడితే చెప్పండి, కడిగి పారేస్తాను. వాళ్ళు ఎవరైనా సరే. ఆ? కన్నీళ్ళకే కన్నీరుచ్చి కష్టాలకే కష్టం వేసి కన్నాయిలా నిన్నే చూడగా ఓ, అన్నీ నువ్వై భారం అమ్మా, మేము విన్నాం. నాకు తెలుసులా మీరు విన్ అవుతారని. నా నమ్మకాన్ని నిలబెట్టారు. వరల్డ్ కప్ లో ఉందిరా. వచ్చేసారా? రావడమే కదమ్మా, కప్పు కూడా గెలుచుకొచ్చారు. ఏంటి వీళ్ళు కప్పు గెలుచుకొచ్చారా? ఆహాహా, నేను నమ్మను. కళ్ళ ముందు కప్పు కనపడుతుంటే నమ్మనంటావేంటమ్మా? అది కప్పే, నేను నమ్ముతాను. కానీ వీళ్ళు గెలుచుకొచ్చారంటే మాత్రం నేను నమ్మనే. ఏయ్, అమ్మమ్మ మాటలు మీరేం పట్టించుకోకండిరా. మీరు గెలిచిన సందర్భంగా మనందరం సరదాగా బయటికి వెళ్దాం, సరేనా? నువ్వు ఒక తింగరదానివి. వీళ్ళు మాటలు నమ్మొద్దంటే వినవు కదా. వీళ్ళు పోటీకి వెళ్లే ముందు ఏమన్నారే? గెలుచుకు రాలేకపోతే కొనుక్కొని వస్తామన్నారా? వీళ్ళు కొనుక్కొని వచ్చుంటారనే నా అనుమానమే. ఒసేయ్ ముసలి, నీ నమ్మకంతో మాకేం పనిలేదు. మా అమ్మ నమ్మింది కదా, అది చాలు. మీ అమ్మ నమ్మిందా నేను నమ్మానని కాదే ముఖ్యం. ఇంతకీ మీరు గెలిచారా లేదా అన్నదే ముఖ్యం. రేయ్, మీరు నిజాయితీగా గెలుచుకొచ్చారనే నమ్మకం కలగాలంటే మీరు ఒకటి చెయ్యాలరా. ఏంటది? ఈ ఇంట్లో ఎవరంటే మీకు ఇష్టమో వాళ్ళ మీద ప్రమాణం చేసి మేము గెలిచామని చెప్తే అప్పుడు నమ్ముతారురా మీ మాటలు. ముసల్ని ఇరికించేసింది. అమ్మ మీద ప్రమాణం చెయ్యలేము. ఇప్పుడేం చేద్దాం? చెప్తాను. ఆ? ఆ? అమ్మో, మాకెంతో ఇష్టమైన అమ్మమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేము గెలిచాం. కాదు. ఇంకా అమ్మమ్మని ఏడ్పించింది చాలు గాని మనతో పాటు అమ్మమ్మకి ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చి. అమ్మమ్మకి గిఫ్ట్ ఏంట్రా? అదే అమ్మా, మిమ్మల్ని ఇంట్లో ఇంత బుద్ధిగా చదివించిన పెద్దవాళ్ళకి ఇవ్వండి ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. నా విలువ మీకు తెలియలేదు కానీ వాళ్ళకు అర్థమైంది. చూసారా? ఏదేది ఆ గిఫ్ట్ ఇచ్చేయండి 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 ఇచ్చేయండి. మమ్మల్ని బుద్ధిగా చదివించిన పెద్దదాన్ని నువ్వే కదమ్మా. అవును. ఇదేంటి? వీళ్ళు పిల్లలు కాదే, పిల్లలు రాక్షసులు. అయ్యో, ఏమైందమ్మా?
ఏమైందమ్మా? మేము గెలిచాం కదమ్మా, అది తట్టుకోలేక ఓడిపోయిన వాళ్ళు జల్సితో మాతో గొడవ పడ్డారు. ఇదిగో మాకు దెబ్బలు తగిలాయి, చూడు. అమ్మా, ఇదిగో నాకు తగిలిందమ్మా, చూడు. ఇంతకు ఎవర్రా మిమ్మల్ని కొట్టింది? అదే అమ్మా, ఆరెంజ్ స్కూల్ నుంచి వచ్చారు. చెప్తాను వాళ్ళ సంగతి. మీకెక్కడైనా కనబడితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అయ్యయ్యో, సరేనమ్మా. సరే రండి, అపాయింట్మెంట్ రాస్తాను. రారా. వాళ్ళెప్పుడు వీళ్ళకి దొరకాలి, వీళ్ళెప్పుడు వాళ్ళని చూడాలి. థ్యాంక్స్ నాన్న, మేము ఇలా క్విజ్ కాంపిటీషన్ లో ఓడిపోయినా మమ్మల్ని ఆడుకోవడానికి బయటికి తీసుకొచ్చావు. మీరు ఓడిపోవడానికి కారణం మీరు కాదురా, మిమ్మల్ని క్విజ్ కాంపిటీషన్ లో చీట్ చేసిన పిల్లలది. వాళ్ళని వదలకూడదు. నేను ఇక్కడే ఉంటాను, మీరెళ్ళి ఎవరితో గొడవ పడుకుని ఆడుకుని వచ్చేసేయండి. క్విజ్ కాంపిటీషన్ దగ్గర మమ్మల్ని కొట్టిన పిల్లలు కనిపిస్తే నన్ను పిలవండి, వెళ్ళి కుమ్మేద్దాం. అలాగే అమ్మా. రేయ్, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు వెళ్ళి ఆడుకోండి. ఓకే నాన్న, బాయ్. రాంబాబు గారు, మీరా? రండి కూర్చోండి. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరేంటి ఇలా వచ్చారు? పిల్లలు ఆడుకుంటాను అంటే సరదాగా పార్క్ తీసుకొచ్చాను. ఓహో, మా పిల్లల్ని కూడా అందుకే తీసుకొచ్చాను. ఓహో, అయితే ఈ రోజు మీ పిల్లల్ని నేను, నా పిల్లల్ని మీరు చూడబోతున్నాం అన్నమాట. అవును, మనం కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. ఈ లోపు పిల్లలు ఆడుకుని వచ్చేస్తారు. అప్పుడు మీ పిల్లల్ని నేను, నా పిల్లల్ని మీరు చూడదు. ఈ ఐడియా బాగుందండి. చెప్పండి. అది ఎందుకు వచ్చారో మేము కూడా అందుకే వచ్చాం. మీరు ఎక్కడన్నా కనిపిస్తే తన్నడానికి వచ్చాం. మాతో క్విజ్ పోటీలో ఓడిపోయినా సిగ్గు రాలేదారా మీకు? మీరు మమ్మల్ని మోసం చేసి గెలిచారు. దీన్ని ఆడలేక మద్దల గోళ అంటారు. వీళ్ళు ఇక్కడ ఉన్నారని నాన్నకి చెప్దాం. నాన్న వారికి ఎందుకు, వీళ్ళ సంగతి మనమే చూద్దాం. మేము కూడా మీ గురించి మా అమ్మకి చెప్పం. మీ సంగతి మేమే చూసుకుంటాం. మా పిల్లలు అని చెప్పడం కాదు కానివ్వండి, నిజంగా మా పిల్లలు బంగారం లాంటి వాళ్ళండి. అయ్యో, మా పిల్లలు కూడా అంతేనండి, దేవుళ్ళండి. మీకు నాకు చాలా మంచి పిల్లలు ఉండటం మన అదృష్టం అండి. అవునండి, ఈ విషయంలో మీరు నేను చాలా లక్కీ. మనం కలిసిపోయినట్టుగా మన పిల్లలు కూడా కలిసిపోతే చాలా బాగుంటుంది కదండి. అవునండి, మా పిల్లల్ని ఎవరైనా ఒక్క మాట అంటే నేను భరించలేనండి. నేను కూడా అంతేనండి, అస్సలు భరించలేను. త్వరగా మీ పిల్లల్ని నాకు, నా పిల్లల్ని మీకు పరిచయం చేసుకుందాం. ఉండండి, మా పిల్లలు ఇటు వెళ్లారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ రోజు రాంబాబు గారి పిల్లల్ని చూడబోతున్నాను. ఈ లోపు నా పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తాను.
ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? రే ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి. ఏయ్ పోండి పోండి, ఇక్కడి నుంచి పోండి, తీసుకెళ్ళండి పోండి. ఏయ్ ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి. ఏరి వీళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. విశ్వా రండి, త్వరగా రండి. పదండి వెళ్దాం. మాతో క్విజ్ కాంపిటీషన్ లో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ మాతో కలిసి గొడవ పడ్డారమ్మా. అవునా? వాళ్ళు కనిపిస్తే నన్ను పిలవమని చెప్పాను కదా. నేను పిలిచేలోపే వాళ్ళు గొడవ పెట్టుకున్నారమ్మా. ఆ పిల్లల్ని ఊరికి వదిలి పెట్టకూడదు. ఎక్కడ వాళ్ళు? రేయ్ ఎక్కడికి వెళ్ళిపోయారా? నాన్న, మమ్మల్ని క్విజ్ కాంపిటీషన్ లో ఓడించిన వాళ్ళు మళ్ళీ మాతో గొడవ పెట్టుకున్నారు నాన్న. అవునా? ఎక్కడ వాళ్ళు? వాళ్ళ పని చెప్తాను. అటువైపు వెళ్ళిపోయారా? పోనీ నాన్న, ఓడిపోయిన ముఖాలు. హలో, అవునండి. అలాగా, వెంటనే వస్తానండి. ఎక్కడ్రా వాళ్ళు? అమ్మ వాళ్ళు అటే లేరమ్మా. పదండి. హలో హలో మంగ గారు ఎక్కడున్నారు? నేను పిల్లల దగ్గర ఉన్నానండి. మీరు పార్కులో ఎక్కడున్నారో చెప్తే మనం కలుద్దాం. నేను అర్జెంటుగా పాలసీ కట్టించుకోవడానికి ఒక చోటకు వెళ్ళాలండి. మనం ఇంకోసారి కలుద్దామండి. ఓకేనండి, బాయ్. ఓకే బాయ్. పదండి వెళ్దాం. అలాగే అమ్మా. పదండ్రా. చేమంతి పూల చిలిచేయందుకువా. అమ్మో పిల్లలు వచ్చేస్తారు, ముందు టిఫిన్ చేయాలి. మంగా మంగా ఏమైంది దీనికి? మంగా మంగా ఏంటమ్మా? పిలుస్తున్నా పలక్కుండా ఏమిటే పరధ్యానం? ఏవిడి సంగతి? అబ్బే, ఏం లేదు. నాకు తెలుసులే. ఏంటి? నవమన్మధుడు అతి సుందరుడు, నువ్వు చూసిన ఆ ఘనుడు. మాంగోయ్, ఎవరే అతగాడు? అమ్మోయ్ సత్యనే నడివిరింది.